ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ క్రైమ్ స్టోరీ గురించి మొదటగా నేను తెలుసుకుంటున్నప్పుడు చాలా వరకు నాకు మైండ్ పనిచేయలేదు. ఎందుకంటే సహజంగా మన సమాజంలో చాలా మంది దుర్మార్గుల్నే చూస్తుంటారు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ దరిద్రుల గురించి విన్నారంటే మాత్రం, వీళ్ళు ఎంతమంది జీవితాన్ని చిదిమేశారని తెలుసుకున్నారంటే మాత్రం మీకు ఖచ్చితంగా కోపం రావడంతో పాటు మన సమాజంలో ఇలాంటి మృగాలు కూడా నివసిస్తున్నాయని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఈ కేసు అనేది కేవలం తమిళనాడునే కాదు, మొత్తం యావత్ భారతదేశం మొత్తాన్ని కూడా కుదిపేసింది. చివరి వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే ఈ దరిద్రుల యొక్క ఉన్మాదపు భావాలు మీకు అర్థమవుతూనే, ఇలాంటి స్టోరీస్ ద్వారా తెలియకుండా మీరు అలర్ట్ అవుతూనే ఏదైనా తప్పు జరుగుతుందంటే వెంటనే పట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ప్రతి క్రైమ్ స్టోరీ అనేది ఎంటర్టైన్మెంట్ కి చూస్తూనే మీరు జాగ్రత్త పడడానికి, అలర్ట్ అవ్వడానికి ఉపయోగించుకోండి. 12 ఫిబ్రవరి 2019 తమిళనాడులోని పొలాచి టౌన్ లో ఒక రోడ్డు మీద ఒక అమ్మాయి తన ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తుంది. ఆల్మోస్ట్ ఈ అమ్మాయి ఏంటంటే టైం అయిపోతుంది, మళ్ళీ ఫ్రెండ్ ని కలిసి ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందని చెప్పేసి భయపడుతూనే తన ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తుంది. ఇంతలోనే కాస్తగా టెన్షన్ పడుతున్నటువంటి ఈ అమ్మాయి దగ్గరికి ఒక కారు ఆగింది. ఆగినటువంటి ఆ కార్ తీస్తూనే ఒక అతను ఏంటంటే ఈ అమ్మాయిని లోపలికి పిలిచాడు. డ్రైవింగ్ సీట్ లో ఉండి కారు లోపలికి పిలిచినటువంటి వ్యక్తి, అలాగే తన పక్కన ఉండేటటువంటి వ్యక్తులు, ఈ ఇద్దరు కూడా ఈ అమ్మాయికి తెలుసు. అంటే ఈ ముగ్గురు కూడా సోషల్ మీడియా ద్వారా ఒకరికొకరు బాగా పరిచయం ఉన్న వ్యక్తులే. సో ఎప్పుడైతే ఈ కార్ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నటువంటి వ్యక్తి ఈ అమ్మాయిని కార్ లోపలికి రమ్మన్నాడో, ఈ అమ్మాయి కూడా చాలా వరకు భయపడుతూనే, ఒక అభద్రతా భావంతో, ఒక గట్ ఫీలింగ్ తోనే ఆ కార్ లోపలికి వెళ్ళిపోయింది. ఇదే ఈ అమ్మాయి జీవితాన్ని దారుణంగా మార్చేసినటువంటి భయంకరమైనటువంటి తప్పు. ఇక ఇక్కడ నుంచి ఈ కార్ లో జరిగినటువంటి దారుణం గురించి ఎప్పుడైతే బయటకు వచ్చిందో, కేవలం తమిళనాడే కాదు, భారతదేశం మొత్తం కూడా షాక్ కి గురైంది. ఎందుకంటే కేవలం ఇది అమ్మాయికి సంబంధించినటువంటి కేసు కాదు, ఇది 200 మంది ఆడవాళ్ళకి సంబంధించినటువంటి కేసుగా బయటపడింది. దీంతో తమిళనాడులో ఎన్నడూ జరగని విధంగా ఈ కేసు ఎప్పుడైతే బయటపడిందో ప్రజలు భయంకరంగా నిరసనలు మొదలుపెట్టారు. మహిళల మీద జరుగుతున్నటువంటి ఈ అఘాయిత్యాల మీద ఒక పెద్ద రెవల్యూషనరీ తీసుకురావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా రోడ్లెక్కారు. Let me take you through the horrific Pollachi case. Court in Coimbatore convicted all 9 men accused of Justice delivered finally in the Pollachi case. 12 ఫిబ్రవరి 2019 తమిళనాడులోని కోయంబత్తూర్ సిటీకి చెందినటువంటి పొలాచి టౌన్ లో జరిగినటువంటి ఘటన ఇది. 19 ఏళ్ల ఒక అమ్మాయి ఒక రోడ్డు పక్కన నిలబడి తన ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తుందని చెప్పాను కదా. ఈ అమ్మాయికి చెందినటువంటి విజువల్స్ తో సహా ఈ అమ్మాయి పేరును కూడా బయట పెట్టలేము. ఎందుకంటే ఈ కేసు మొత్తాన్ని కూడా ఫర్దర్ గా తెలుసుకున్నటువంటి పోలీసులు ఒకానొక సోషల్ మీడియాలో ఈ అమ్మాయి పేరు చెప్పడంతో బాగా లీగల్ గా చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. సో అందుకని ఈ 19 ఏళ్ల ఈ అమ్మాయి పేరుని రఫ్ గా మనం ఏంటంటే ప్రియా అని పెట్టుకుందాం. ఇక ఈ ప్రియా ఇంట్లో చెప్పకుండా పొలాచి టౌన్ లో ఒకానొక రోడ్డు మీద తన ఫ్రెండ్ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి పిలిచాడని చెప్పేసి గుడ్డిగా అక్కడ అంటే ఆ రోడ్డు మీదకి వచ్చి నిలబడింది. ఒక పక్క రాత్రి కాబట్టి టైం అయిపోతుందని చెప్పేసి టైం చూస్తూనే తన ఫోన్ ని 1కి 10 సార్లు చెక్ చేస్తుంది ప్రియా. ఇదే టెన్షన్ లో ఉండేటటువంటి ప్రియ పక్కనే ఒక కారు ఆగింది. ఆ కార్ లో నుంచి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నటువంటి వ్యక్తి ప్రియని కార్ లోకి ఎక్కమన్నాడు. ఈ ప్రియని కార్ లోకి ఎక్కమని చెప్పినటువంటి వ్యక్తి, ఆ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నటువంటి వ్యక్తి పేరే శబరిరాజన్. ఈ శబరిరాజన్ నే శబరి అని కూడా పిలుస్తారు. కార్ లో ఈ శబరి కూర్చున్నటువంటి సీట్ కి పక్కగానే వేరే వ్యక్తి కూడా కూర్చొని ఉన్నాడు. అతని పేరే తిరువున ఒక్కరసు అంటారు. ఇతన్ని తిరు అని కూడా పిలుస్తారు. మొత్తానికి ఈ శబరి, తిరు ఇద్దరు కూడా ప్రియాకి తెలిసినటువంటి వ్యక్తులే. అంటే సోషల్ మీడియా ద్వారా, చాటింగ్ ద్వారా వీళ్ళిద్దరికి పరిచయం అన్నమాట. అంటే క్లియర్ గా వీళ్ళు బంధుత్వం ద్వారానో లేకపోతే క్లాస్మేట్స్ ద్వారానో ఫ్రెండ్స్ అయినటువంటి వ్యక్తులు కాదు. కేవలం సోషల్ మీడియా ద్వారానే ఈ శబరి అనే వ్యక్తి ప్రియకి బాగా దగ్గరయ్యాడు. ఈ శబరికి ప్రియకి ఉండేటటువంటి ఫ్రెండ్షిప్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిందో, సడన్ గా ఈ 12 ఫిబ్రవరి రోజునే ఈ శబరి ప్రియకి ఫోన్ చేసేసి, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవాలి, త్వరగా నేను చెప్పినటువంటి లొకేషన్ కి రమ్మని చెప్పి కోరాడు. అయితే ఎప్పుడైతే కార్ లో శబరి రాగానే ప్రియకి వచ్చినటువంటి ఒక అనుమానం ఏంటంటే, ఈ శబరి అనే వ్యక్తి తిరుని తీసుకొస్తున్నాననే విషయం అయితే ప్రియకి చెప్పలేదు. అంటే వీళ్ళిద్దరూ కూడా ముందుగానే మాట్లాడుకుని ఆ ప్రదేశానికి వచ్చినట్టు ప్రియ భావించింది. ఇక అప్పటి నుంచి కూడా కార్ లోపలికి వెళ్లాలా లేదా అని చెప్పేసి చాలా డౌటబుల్ గానే లోపల ఒక రకమైనటువంటి భయానికి లోనవుతూనే ఈ ప్రియ యొక్క మనసు వద్దంటున్నా కూడా మనసు మాట వినకుండా కేవలం వీళ్ళు తెలుసు కదా అని చెప్పేసి ఆ కార్ ఎక్కేసింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం మన ముందుకు వస్తుంది అంటే, విపరీతమైనటువంటి ఒక పెద్ద ప్రమాదం వస్తుంది అన్నప్పుడు మన లోపల ఒక రకమైనటువంటి భారం అనేది లేకపోతే విపరీతమైనటువంటి టెన్షన్ అనేది మొదలవుతుంది. అలాగని ఆ టెన్షన్ ఏంటి, ఆ భారం ఏంటి అనేది కూడా మనకు తెలియదు. కాకపోతే ఏదైనా ప్రమాదం జరిగే ముందు ఒక చిన్న హెచ్చరిక అయితే వస్తుంది. ఈ విధమైనటువంటి హెచ్చరికలతో ప్రియ మనసు కీడు శంకిస్తున్నా కూడా భయంగానే ఆ కార్ నెక్కేసింది ప్రియ. ఇక అంతే ఫ్రెండ్స్, ఈ కార్ లో ముందు సీట్ లో కూర్చున్నటువంటి తిరు ఏంటంటే డ్రైవింగ్ సీట్ లోకి వెళ్ళిపోయాడు. శబరి వెనక్కి వచ్చేసాడు అనమాట. సో ఇక ఇప్పుడు కార్ లో వెనక సీట్ లో శబరి అలాగే ప్రియ కూర్చొని ఉన్నారు. కారు ముందుకు బయలుదేరింది. కార్ టౌన్ లో నుంచి కొద్దిగా దూరం బయటికి వెళ్లేంత వరకు కూడా ఈ శబరి ఏంటంటే ప్రియతో బాగా నార్మల్ గానే మాట్లాడుతూ వస్తున్నాడు.
కానీ కొంచెం సేపటికి ఈ పొలాచి టౌన్ కి సంబంధించినటువంటి అవుట్స్కట్స్ లో ఎవరైతే కార్ ని తోలుతున్నాడో ఆ తిరు వ్యక్తి ఏంటంటే కార్ ఆపాడు. ఈ కార్ ఆగడమే ఆలస్యం, వెంటనే ఈ కార్ లోపలికి మరో ఇద్దరు ఎక్కేశారు. కార్ లోపలికి ఎక్కినటువంటి ఈ ఇద్దరు స్ట్రేంజర్స్ గురించి ప్రియకి అసలు ఐడియానే లేదు. కాకపోతే ఈ కార్ లోపలికి తెలియనటువంటి ఇద్దరు వ్యక్తులు వెంటనే ఎక్కేశారు. అప్పుడు ప్రియకి క్లియర్ గా అర్థమైపోయింది, నా మనసు శంకించినటువంటి కీడనేది ముమ్మాటికి నిజం, నాకేదో జరగబోతుందని చెప్పేసి నిర్ధారణకు వచ్చేసింది ప్రియ. సో ఇక ఇప్పుడు కార్ లో ఫైనల్ గా 5 మంది ఉన్నారనమాట. ఈ కార్ కి ముందు సీట్ లో ఒక స్ట్రేంజర్, అలాగే వెనక సీట్ లో ఒక స్ట్రేంజర్ తో సహా డ్రైవింగ్ సీట్ లో తిరుగు ఉంటే శబరి, ప్రియ వెనక సీట్ లో ఉన్నారు. ఇక కారు ఉన్నట్టుండి స్పీడ్ గా ముందుకు వెళ్లిపోవడంతో ప్రియ అరవడం మొదలు పెట్టింది. బ్యాక్ సీట్ లో ప్రియ అరుపులు వినగానే ప్రియకి ఇరువైపులా కూర్చున్నటువంటి మగవాళ్ళిద్దరు కూడా ప్రియ నోరు మూయడం మొదలు పెట్టారు. ఇంకేముందు ఫ్రెండ్స్, ఫస్ట్ గా ప్రియ మెడలో ఉండేటటువంటి బంగారు గొలుసుని తీసేసుకుని ఇదే రోజు రాత్రి ప్రియ జీవితాన్ని చిదిమేసే విధంగా ఈ నలుగురు వ్యక్తులు కూడా ఆ ప్రియ మీద చేయకూడనటువంటి పనులు చేశారు. మూవ్ అవుతున్నటువంటి కారులోనే ఒక్కొక్కరుగా ప్రియ మీద పైశాచికత్వాన్ని తీర్చుకున్న తర్వాత ఈ ప్రియని టౌన్ కి దగ్గరలోనే ఒకనొక రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. మామూలుగా వీళ్ళు చేయాలనుకున్న పని చేసేసి అమ్మాయిని అక్కడ వదలలేదు, వీళ్ళు ఇంకొక పని కూడా చేశారు. ఈ అమ్మాయి మీద వీళ్ళు చేసినటువంటి దారుణాలన్నింటినీ కూడా వీళ్ళు ఒక ఫోన్ లో రికార్డ్ చేశారు. ఇక ఈ ఫోన్ రికార్డింగ్స్ ఎందుకు అనేది మీకు ఎప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. ఈ రికార్డింగ్స్ ని చూపిస్తూనే ఆ అమ్మాయిని బెదిరిస్తూ కంటిన్యూగా అమ్మాయి దగ్గర నుంచి కొంత డబ్బుని, ఎప్పుడు ఈ అమ్మాయి నుంచి సుఖం కావాలో అప్పుడు ఆ అమ్మాయిని పిలిపించుకొని వాళ్ళ పైశాచిక ఆనందం తీర్చుకున్నారు. ఇక్కడ ఈ ట్రాప్ లో మీ అందరికి తెలిసిన విషయమే. ఈ వీడియోలు అంటూ బయటకు వస్తే తన తల్లిదండ్రుల పరువు, అలాగే ఈ అమ్మాయిని అసలు ఎందుకు పోయామని చెప్పేసి వీళ్ళందరూ కలిసి నిందిస్తూనే ఏం చేస్తారనే భయం అనేది విపరీతంగా ఈ అమ్మాయిలో పెరిగిపోయింది. అందుకని ఈ ప్రియ మౌనంగా మోగబోయి వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన విధంగా తయారవడం మొదలుపెట్టింది. కానీ ఫ్రెండ్స్, కర్మ అనేది ఎవరిని వదలదనే విషయం మీకు తెలిసిన విషయమే. అందుకని ఇక్కడి నుంచే కేసు మొత్తం కూడా మారిపోయింది. ఈ దరిద్రుల దుర్మార్గం అనేది చెక్ పెట్టే విధంగా ప్రియ ఒక పెద్ద స్టెప్ తీసుకుంది. వీళ్ళ విపరీతమైనటువంటి అవసరాల్ని తీరుస్తూ ప్రియ అలసిపోయి ఫైనల్ గా ధైర్యం చేసుకుని ప్రియ వాళ్ళ పెద్దన్నయ్య ఎవరైతే ఉన్నారో అతనికి పూర్తి మ్యాటర్ మొత్తం చెప్పేసింది. తనకి ఫస్ట్ గా ఈ దుర్మార్గులు ఎలా పరిచయం అయ్యారని చెప్పేసి చాటింగ్లు, మెసేజ్లతో సహా చూపిస్తూనే వాళ్ళు ఎక్కడికి పిలిచి ఎలాంటి దుర్మార్గాలు చేశారు, ఎట్ ద సేమ్ టైం వీడియో ఫుటేజ్లతో ఎలా బెదిరిస్తున్నారు అనే విషయం మొత్తంగా కూడా ఈ ప్రియ తన పెద్దన్నయ్యకి క్లియర్ గా చెప్పేసింది. ఇక్కడ మెయిన్ గా ఒక హీరోని మీకు పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ మొత్తం స్టోరీలో అసలైన హీరోనే ఈ ప్రియ యొక్క పెద్దన్నయ్య. ఎప్పుడైతే ఈ ప్రియకి జరిగినటువంటి అన్యాయం తెలుసుకోగానే ఈ ప్రియ వాళ్ళ అన్నయ్య చాలా కూల్ గా ప్రియని ఓదార్చడం మొదలు పెట్టాడు. ఎక్కడా ప్రియని నిందించకుండా, ఎక్కడా ప్రియని తిట్టకుండా చాలా వరకు ప్రియని ఓదారుస్తూ దగ్గరికి తీసుకున్నాడు. నీకు నేనున్నాను, ఖచ్చితంగా ఈ ట్రాప్ లో నుంచి నిన్ను బయటకు తీసుకొస్తానని చెప్పేసి ధైర్యం చెప్తూనే ఈ దుర్మార్గులు చేసేటటువంటి దుర్మార్గాన్ని ఎప్పుడైతే సహిస్తూ పోతామో వాళ్ళు ఇంకా విచ్చలవిడిగా తయారవుతారని చెప్పేసి ఈ అన్నయ్య తన చెల్లి అయినటువంటి ప్రియకి చెప్పాడు. స్లోగా ప్రియకి చెప్పాల్సినటువంటి మాటలన్నీ చెప్పేసిన తర్వాత ఈ ప్రియ దగ్గర నుంచి శబరి తిరుగుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తంగా తీసుకొని ఆ నలుగురు పర్సన్స్ ఎవరైతే ప్రియని దారుణంగా హింసించారో ఆ నలుగురిని ఈ ప్రియ పెద్దన్నయ్య పట్టేసుకున్నాడు. ఈ నలుగురిలో ఈ శబరిని, తిరుని ప్రత్యేకంగా పట్టుకుని చితకబాదేసి వెంటనే వాళ్ళ ఫోన్లు లాక్కొని ఆ ఫోన్ లో ఏమున్నాయని చూడడం మొదలు పెట్టాడు. ఈ ప్రియ వాళ్ళ అన్నయ్య ఎప్పుడైతే తన చెల్లి వీడియోస్ కోసం ఈ శబరి ఫోన్ లో వెతికాడో అదే ఫోన్ లో తన చెల్లి వీడియోస్ తో పాటు ఇంకొక ముగ్గురు ఆడవాళ్లతో అసభ్యకరంగా ఉండేటటువంటి వీడియోలన్నీ బయటపడ్డాయి. ఆ ఫోన్ లో చూసే కొద్ది కూడా ప్రియాకి సంబంధించినటువంటి వీడియోలు, ఫోటోలే కాకుండా చాలా మంది అమ్మాయిలకి సంబంధించినటువంటి వీడియోలు, ఫోటోలు ఉన్నాయి. ఇది కేవలం తన చెల్లి మీద జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటన కానే కాదు, దీని వెనకాల ఒక పెద్ద గ్యాంగే ఉంది. ఇదంతా కూడా ఒక పెద్ద గా భావించినటువంటి ఈ ప్రియ వాళ్ళ అన్నయ్య, ప్రియతో పాటు చాలా మంది అమ్మాయిలు ఈ గ్యాంగ్ తో బాధించబడుతున్నాడని తెలుసుకున్నటువంటి ప్రియ వాళ్ళ అన్నయ్య ఇక ఆలస్యం అనేది చేయకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయాడు. దీంతో ఇక్కడ వరకు ఈ కేసు మొత్తంలో కూడా హీరోగా నిలబడినటువంటి ఈ ప్రియ వాళ్ళ అన్నయ్యని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఇవాల్టి సమాజంలో ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉన్నారు, ఖచ్చితంగా వీళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే. ఇక ఫైనల్ గా 24 ఫిబ్రవరి 2019 ప్రియ వాళ్ళ అన్నయ్య పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. దీంతో అప్రమత్తమైనటువంటి పోలీసులు ఇక అక్కడి నుంచి ఎవరైతే నలుగురు నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకుంటూనే ఈ కేసుని చాలా వరకు సీరియస్ గా తీసుకుంటూ ఇన్వెస్టిగేషన్ అనేది మొదలు పెట్టారు. తీగలాగితే డొంకంతా బయటపడినట్టు ఈ శబరి, తిరుతో పాటు ఈ నలుగురు ఎవరైతే కస్టడీలో ఉన్నారో వాళ్ళని విచారించగా పోలీసులు చాలా పెద్ద మ్యాటర్ని బయటికి తీసుకురావడం మొదలు పెట్టారు. ఈ ప్రియ అనే అమ్మాయికి చెందినటువంటి ఈ కేసులో ఈ నలుగురు నిందితుల్ని ఎవరైతే అరెస్ట్ చేశారో పోలీసులు, వాళ్ళ దగ్గర పూర్తి వివరాలు కలెక్ట్ చేసిన తర్వాత మీడియా ముందు పోలీసులు చెప్పినటువంటి మాటలు విని ప్రతి ఒక్కరు కూడా షాక్ కి గురయ్యారు. మహిళలతో ఈ గ్యాంగ్ చేస్తున్నటువంటి ఈ అకృత్యాలన్నీ కూడా 2016 నుంచే వీళ్ళు మొదలు పెట్టారు. ఇక పోలీసులు విచారణలో 2016 నుంచి 2019 వరకు ఈ గ్యాంగ్ చేసినటువంటి దారుణాల గురించి పోలీసులు చెప్తున్నప్పుడు అసలు ఎవరికి మైండ్ కూడా పనిచేయలేదు. ఎందుకంటే ప్రియతో పాటు ఈ గ్యాంగ్ చేస్తున్నటువంటి అకృత్యాల్లో దాదాపుగా 50 మంది మహిళలు బాధితులుగా ఉన్నారనుకున్నారు పోలీసులు. కానీ ఈ కేసులో ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీసులు ఏకంగా 50 మంది కాదు 200 మహిళలు బాధితులుగా ఈ కేసులో ఉన్నారని చెప్పేసి నిర్ధారణ చేశారు. అంటే దాదాపుగా ఈ గ్యాంగ్ చేసినటువంటి అకృత్యాలకి బలైనటువంటి ఆడవాళ్లు 10ల్లో కాదు 100ల సంఖ్యలో ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ దారుణం ఏంటంటే ఈ మహిళల్లో టీచర్లు, నర్సులే కాదు డాక్టర్లు కూడా ఉన్నారు.
ఈ గ్యాంగ్ నుంచి వీళ్ళందరి గురించి తెలుసుకున్నటువంటి పోలీసులు హుటాహుటిన ఏంటంటే ఈ బాధితుల ఇంటికి వెళ్లడం మొదలు పెట్టారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఈ దరిద్రుల దగ్గర ఉండేటటువంటి ఫోన్ లో దాదాపుగా ఈ ఆడవాళ్లు పడినటువంటి వేదన క్లియర్ గా పోలీసులు చూశారు. ఇక ఒక్కొక్క మహిళా బాధితురాల గురించి తెలుసుకున్నటువంటి పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్లి విచారణ చేయడం మొదలు పెట్టారు. మొత్తంగా ఈ స్టోరీలో ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ విషయాలు బయటపడతాయి. ఈ గ్యాంగ్ చేసేటటువంటి అకృత్యాలు ఎలా ఉంటాయి, ఎలా మొదలవుతాయి, అలాగే ఈ గ్యాంగ్ లో ఎంతమంది ఉన్నారు, వీళ్ళ టార్గెట్ ఏంటి అనేది ఇక్కడి నుంచే తెలుస్తుంది. In Coimbatore, an hour ago, has convicted all the 9 men accused. మొదటిగా ఈ గ్యాంగ్ లో ఉండేటటువంటి దరిద్రులు ఫేక్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసుకుని కేవలం అమ్మాయిలనే టార్గెట్ గా చేసుకుని కంటిన్యూగా వాళ్ళకి మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. అలాగే ఈ దరిద్రుల యొక్క టార్గెట్ కూడా బాగా డబ్బున్న వ్యక్తులు కాదు, అలాగని డబ్బు లేనటువంటి వ్యక్తులు కాదు, మధ్యగా మీడియం గా ఉండేటటువంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుంటాడు. కరెక్ట్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని అబోవ్ పావర్టీ లైన్ లో ఉండేటటువంటి వ్యక్తులు మాత్రమే వీళ్ళు టార్గెట్ గా పెట్టుకుంటారు. ఎందుకనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ దరిద్రులు వీళ్ళ అవసరాలన్నీ తీర్చుకున్నారంటే మాత్రం వాళ్ళు పరువు కోసం బయటపడరని చెప్పే ధీమా. ఫస్ట్ గా ఈ గ్యాంగ్ లో బాగా యాక్టివ్ గా ఉండి అమ్మాయిల్ని ఎక్కువగా ట్రాప్ లోకి దించేటటువంటి వ్యక్తే ఈ శబరిరాజన్. ఈ శబరిరాజన్ వన్స్ స్టార్టింగ్ చేసిన తర్వాత తిరు అనే వ్యక్తిని పరిచయం చేస్తూనే వీళ్ళిద్దరూ కూడా అమ్మాయిలకి బాగా కనెక్ట్ అవుతారు. మెల్లమెల్లగా చాటింగ్ లోనే ఈ మహిళలకి ఏదంటే ఇష్టం, వీళ్ళు పడేటటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వీళ్ళ సమస్యలు ఏమున్నాయని చెప్పేసి కంప్లీట్ గా ఈ శబరిరాజన్ తిరు తెలుసుకుంటారు. ఈ శబరిరాజన్ చాటింగ్ చేస్తున్నటువంటి మహిళలకి ఈ శబరిరాజన్ మీద ఎప్పుడైతే నమ్మకం అనేది కలుగుతుందో చిన్నగా ఈ శబరి తమ ట్రాప్ లో ఇరుక్కున్నటువంటి మహిళలకి ఫోన్ చేస్తూనే ఈ మహిళలకు కావాల్సినటువంటి వాళ్ళకి అవసరం ఉండేటటువంటి వస్తువులు ఇవ్వడం కూడా మొదలు పెడతాడు. కొంత మొత్తంలో డబ్బు అలాగే చిన్న వస్తువులు ఇచ్చిన తర్వాత ఈ మహిళలు ఎప్పుడైతే శబరితో బాగా క్లోజ్ అవుతారో అప్పుడు సర్టెన్ టైం వరకు వెయిట్ చేసి ఈ గ్యాంగ్ మొత్తాన్ని అలర్ట్ చేసిన తర్వాత శబరి అసలైన ప్లాన్ కి వచ్చేస్తాడు. మెల్లగా మాటల్లో పెడుతూనే ట్రాప్ అయినటువంటి మహిళల్ని ఒక అమానుషమైనటువంటి ప్రదేశాలకి పిలుస్తాడు శబరి. చాలా ఇంపార్టెంట్ విషయం, మీ లైఫ్ ని చేంజ్ చేసే విషయం అంటూ చాలా ఇంట్రెస్టెడ్ గా అమ్మాయిలు అక్కడికి పిలిపించుకొని తన కారులోకి ఎక్కించుకొని ఈ విధమైనటువంటి పనులు చేస్తాడు. ఈ విధంగా కొన్ని వందల మందిని ట్రాప్ లోకి లాగితే ఈ 200 మంది బలైపోయారు. ఇక్కడ కేసులో ఫర్దర్ గా మూవ్ అవుతున్నటువంటి పోలీసులకి కేవలం ఈ గ్యాంగ్ లో 4 మాత్రమే కాదు, ఏకంగా 9 మంది ఉన్నట్టుగా గుర్తించారు. వీళ్ళందరూ కూడా వీడియోలు తీయడం ద్వారా వీళ్ళ ఇష్టానుసారం మహిళల్ని ఇష్టం వచ్చినట్టు. ఈ గ్యాంగ్ లో ఉండే 9 మందిలో ఒక అతను లోకల్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా తేలడంతో ఈ కేసు సోషల్ మీడియాలో బాగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. విపరీతంగా ఈ కేసు మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఒకసారి అక్యూజ్డ్ లిస్ట్ చూసామంటే శబరిరాజన్ ఇతను సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇతను ఒక ఫైనాన్షియర్. సతీష్ పొలాచిలోనే వస్త్రాలకు చెందినటువంటి ఒక చిన్న షాప్ ని నడుపుతున్నాడు. అరుణ్ కుమార్ ఇతను సతీష్ పార్ట్నర్. వసంత్ కుమార్ ఇతను పని పాట లేనటువంటి ఒక పోరంబోకి అని చెప్పుకోవచ్చు. అరుళానందం ఇతని వల్లే ఈ కేసు అనేది ఇంకా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఎందుకంటే ఇతను ఒక పార్టీకి చెందినటువంటి స్టూడెంట్ వింగ్ సెక్రటరీ. ఎప్పుడైతే ఈ కేసులో ఇతని పేరు బయటకు వచ్చిందో వెంటనే పార్టీ సభ్యులు ఇతన్ని సస్పెండ్ చేశారు కూడా. బాబు, మణి వీళ్ళు చిన్న పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఫైనల్ గా పాల్ ఇతను తండ్రికి చెందినటువంటి ఒక చిన్న వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు. ఈ 9 మంది గురించి ఎప్పుడైతే పోలీసులకు తెలిసిందో వెంటనే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ పోలీసులకు ఏర్పడినటువంటి ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే బై మిస్టేక్ లో ఒక పోలీస్ ఆఫీసర్ చేసినటువంటి పని ఈ మొత్తం స్టోరీని అక్కడికక్కడే ఆగిపోయేటట్టుగా చేసింది. ఎందుకంటే ఎవరైతే నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారో వాళ్ళందరికీ శిక్షలు వేయాలంటే సాక్ష్యాలు అనేవి చాలా ముఖ్యం. కానీ ఫ్రెండ్స్, ఈ కేసు గురించి పోలీసులు సోషల్ మీడియాలో మాట్లాడుతుండగా ఒక పోలీస్ ఆఫీసర్ ఏం చేశారంటే బై మిస్టేక్ లో కేసు ఇంకా ప్రోగ్రెస్ లో ఉండగానే ఒక పోలీస్ ఆఫీసర్ ఈ ప్రియకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కంప్లీట్ గా సోషల్ మీడియాలో చెప్పేశారు. బై మిస్టేక్ లో ఈ ప్రియ యొక్క ఒరిజినల్ పేరు, వాళ్ళ అన్నయ్య పేరుతో సహా వాళ్ళ వివరాలు అనేవి సోషల్ మీడియాకి లీక్ చేసేశాడు ఒక పోలీస్ ఆఫీసర్. యాక్చువల్ గా కేసు రన్ అవుతుండగా ఈ విధంగా పేర్లు అనేవి రివీల్ చేయడం కూడా చాలా వరకు లా పరంగా కూడా ఇల్లీగల్. ఇక్కడ లీగల్ అనే విషయాలు పక్కన పెట్టేస్తే ఎప్పుడైతే బాధితుల పేరు అనేవి బయట పెట్టారు పోలీసులు, మిగతా బాధితులందరూ కూడా భయపడిపోయారు. ఎక్కడ తమ పేర్లు కూడా చెప్పేస్తారని చెప్పేసి భయంతో అసలు అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. దీంతో పోలీసులకి ఈ కేసు అనేది ఒక తలనొప్పిగా మారినా కూడా పోలీసులు ఓటమిని ఒప్పుకోలేదు. కంటిన్యూగా ఈ కేసులో ఇరుక్కున్నటువంటి బాధితుల ఇంటికి వెళ్లి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూనే సపరేట్ గానే బాధితులందరికీ కూడా కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళలో ధైర్యాన్ని నింపారు. మీరందరూ సైలెంట్ అయిపోయి సాక్ష్యాలు అనేవి దొరకకపోతే ఈ కేసు ఎప్పటికీ సాల్వ్ అవ్వదు, వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేస్తారని చెప్పేసి వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేశారు. ఫైనల్ గా 8 మంది బాధితుల దగ్గర సాక్ష్యాలన్నీ తీసుకొని పోలీసులు కోర్టులో సబ్మిట్ చేశారు కూడా. స్ట్రాంగ్ గా డిజిటల్ ఎవిడెన్స్ అనేవి కంప్లీట్ గా కలెక్ట్ చేసినటువంటి పోలీసులు ఈ సాక్ష్యాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మొబైల్ డేటా రికార్డింగ్స్ అంటే చాటింగ్స్ దగ్గర నుంచి వీడియోస్, ఫోటోస్ అన్ని కంప్లీట్ గా కోర్టుకి సబ్మిట్ చేశారు పోలీసులు. ఈ విషయాలన్నీ విన్నాక ప్రజల్లో ఒక రేంజ్ లో ఆవేశం పెరిగిపోయి నిరసనలు అనేవి మిన్నంటాయి. దీంతో ఈ 9 మంది దుర్మార్గులు మీడియా నుంచి గానీ ప్రజల నుంచి గానీ తప్పించుకోకుండా కేసు అనేది బాగా టైట్ అయిపోయింది. ఫైనల్ గా ఈ ఎవిడెన్స్ చూపించిన తర్వాత కూడా 6 ఏళ్ల తర్వాత 2025లో తీర్పు అనేది వచ్చింది. మే 13,
2025న ఈ 9 మంది ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీవిత ఖైదు పడింది. నాకు తెలిసి ఇలాంటి శిక్షల వల్లే ఈ దుర్మార్గులు ఇంకా పేటరేగిపోతున్నారు. ఎప్పుడైతే మన న్యాయ వ్యవస్థలో ఒక మహిళ మీద దుర్మార్గం చేసింది నిజం అని చెప్పేసి క్లారిటీ అనేది దొరికిందో ఆ రోజు అక్కడికక్కడే ఆ నిందితుడికి త్వరగా ఉరిశిక్ష పడనంత వరకు కూడా ఇవి చూస్తూనే ఉండాలి. మీరందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీ వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవరైనా సరే మీకు హెల్పింగ్ గా మాట్లాడినా లేకపోతే ఏ రిలేషన్ తో మాట్లాడినా గానీ దయచేసి వాళ్ళ లో పడొద్దు. మహిళలందరూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని చాలా అల్లారు ముద్దుగా పెంచినటువంటి తల్లిదండ్రులకి మీరు చేసేటటువంటి ఒక చిన్న తప్పు అనేది వాళ్ళకి జీవితాంతం శాపంగా మిగలకూడదు. మనకు తెలిసినటువంటి వ్యక్తి మన బంధువే మనకి ఏదైనా సహాయం చేయడానికి ముందుకు రాకపోతే ఇక ఎవడో ఎందుకు మనకి హెల్ప్ చేస్తాడు. చాలా మంది వరకు ఈ మహిళలే ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అని చెప్పి చాలా వరకు మెసేజ్లు పెట్టడం అట్ ద సేమ్ టైం కామెంట్ చేయడం చేస్తున్నారు. ఎస్ అఫ్ కోర్స్ దాంట్లో కూడా వ్యాలిడ్ పాయింటే ఉంది. కాకపోతే వీళ్ళ ట్యాప్ అనేది మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. అమాయకపు మాటలతో చాలా రకాలుగా వీళ్ళు దగ్గర అవుతూనే ఉంటారు. ఎప్పటికైనా మనందరం కలిసి గట్టిగా పోరాడాల్సిన విషయం అంటూ వస్తే ఫస్ట్ గా ఇదే విషయం మీద మాట్లాడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజు అక్కడెక్కడో మహిళలు అనుకోవడం కాదు, రేపు మన బిడ్డల వరకు కూడా రావచ్చు. కాబట్టి ముఖ్యంగా మన ఆడపిల్లలకి మన అమ్మాయిలకి ఈ విషయాన్ని షేర్ చేస్తూనే అలర్ట్ గా ఉంచండి. నేను ఏదైనా పొరపాటున తప్పుగా మాట్లాడాను అనుకుంటే మాత్రం నన్ను క్షమించండి. ఎప్పటికీ మీ మంచి కోరుకుంటూనే మీ అందరి సపోర్ట్ ని గుర్తిస్తూనే జై హింద్.